కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్టుగా రాయిని మెరుగుపెడితే వజ్రమైనట్టుగా సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని రుజువు చేశాడు ఓ సాధారణ వ్యక్తి. మరొకరేమో రక్షణ విభాగంలో చేస్తూ అచంచలమైన కృషితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. వీరిద్దరూ భారతదేశంతో పాటు వారు పుట్టిన సొంత గడ్డ పేరు సైతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశారు. ఇంతకీ ఎవరు వారు, ఏం చేశారు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సిండికేట్ వీవర్స్ కాలనీకి చెందినవాడు. ఇతని పేరు అడిగోపుల సాంబశివరావు. తాపి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాపి పని ఎంతో కష్టమో మనందరికీ తెలుసు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటల వరకు కష్టం చేయాల్సిందే. అన్ని గంటలు నిరంతరాయంగా కష్టపడడంతో ఎవరికైనా సాయంత్రానికి శరీరం అలసిపోతుంది. కానీ ఈ సాంబశివరావుకు అలా కాదు. శరీరంలో ఇంకా ఎనర్జీ పెరుగుతోంది. ఎందుకో తెలుసా? తన చిన్ననాటి నుండి కోరుకుంటున్న కల నెరవేర్చుకోవడానికి. సాంబశివరావుకు అతని చిన్ననాటి నుండి ఆట పట్ల ఆసక్తి ఎక్కువ. అందులోనూ పరుగు పందాలంటే ఇంకా మక్కువ ఎక్కువ. రోజువారీ కూలి పనుల అనంతరం ప్రతిరోజు పరుగును సాధన చేసేవాడు. అయితే సాంబశివరావు పట్టుదలను గమనించిన కోచ్ ధనుంజయ శ్రీనివాస్ ఇతనికి రన్నింగ్ లో మెలకువలు నేర్పి ఓ సామాన్యుడి నుండి ఇంటర్నేషనల్ క్రీడాకారుడిగా తీర్చిదిద్దారు. దీంతో సాంబశివరావు రాష్ట్ర స్థాయిలో మాస్టర్ అథ్లెటిక్స్ లో 5 గోల్డ్ మెడల్స్ తో పాటు 8 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. ఈ నెలలో వెస్ట్ బెంగాల్ న్యూ కోచ్ బిహార్ లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో 45+ విభాగంలో 100 మీటర్లతో పాటు 200 మీటర్ల విభాగంలోనూ బంగారు పతకాలు సాధించారు. 5 దేశాలకు చెందిన క్రీడలతో పోటీపడిన సాంబశివరావు చివరకు విజయం సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పుట్టిన ఊరు, దేశం పేరును మాత్రం ప్రపంచానికి తెలియజేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 15, 16, 17 తారీఖుల్లో వెస్ట్ బెంగాల్, బీహార్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లో 200 ఫస్ట్ ప్లేస్, 100 ఫస్ట్ ప్లేస్ సాధించున్నాను. గతంలో కూడా స్టేట్ మీట్లు, నేషనల్ మీట్లు 6 మీట్లు దాకా చేశాను. వాటిలో కూడా గోల్డ్ మెడల్స్, సెకండ్ ప్లేస్లు, థర్డ్ ప్లేస్లు ఎన్నో సాధించి ఉన్నాను. మా ఇంట్లో ఆటల పట్ల నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూనే ఉంటారు. మరోవైపు ఇదే వెస్ట్ బెంగాల్ న్యూ కోచ్ బీహార్ లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ లో చీరాలలో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్ గోల్డ్ తో పాటు సిల్వర్ మెడల్ సాధించాడు. చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు చోపరపు నాగరాజ్. అయితే అతను 40+ విభాగం షాట్ పుట్ లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు జెవెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటుకున్నాడు. దీంతో తన 25 ఏళ్ల కల నెరవేరిందని, ఇది కేవలం తన ఉన్నతాధికారుల సహకారంతోనే సాధ్యమైందని నాగరాజు చెప్తున్నారు. పోటీలలో విశేష ప్రతిభ కనపరిచిన నాగరాజుని పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే 5 దేశాలు పాల్గొన్న ఈ పోటీలో చీరాల ప్రాంతం నుండి పాల్గొన్న సాంబశివరావు అలాగే నాగరాజు ఇద్దరు ఆటగాళ్లు వేరువేరు విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించడంతో భారతదేశ కీర్తితో పాటు చీరాల పేరుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. నేను 18 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను సార్. నా 18 సంవత్సరాలప్పుడే నేను నేషనల్స్ ఆడాను. అక్కడ నుంచి కనీసం ఒక 15 నేషనల్స్ ఆడాను. అందులో 10 మెడల్స్ పైనే సంపాదించాను. ఇంటర్నేషనల్లో మొట్టమొదటిసారిగా మెడల్ సాధించడం, ఇండియా జెర్కిన్ వేసుకోవడం అనేది నా ఆశ సార్. భారతదేశం తరపు నుంచి ఖచ్చితంగా మెడల్ కొట్టాలనే నా డ్రీము నెరవేర్చుకున్నాను సార్. మా ఎస్పీ గారు, ఉన్నతాధికారులు ప్రోత్సహించారు సార్. ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ టోర్నమెంట్కి 5 దేశాలు వచ్చినాయి సార్. అందులో 40+ విభాగంలో షాట్ పుట్లో గోల్డ్ మెడల్ మరియు జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించాము సార్. ఫ్యూచర్లో వరల్డ్ మీట్లో మెడల్ సాధించాలని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు. ఖచ్చితంగా వరల్డ్ మీట్లో మన ఇండియా పతాకాన్ని ఖచ్చితంగా ఎగరవేస్తాను. ఖచ్చితంగా మెడల్ సాధిస్తాను సార్. ఉద్యోగం చేసుకుంటూ ఒకరు, పని చేసుకుంటూ మరొకరు. మాకు ఇదే చాలు అనుకోకుండా వారి లక్ష్యం కోసం కఠోర శ్రమ చేసి ఇవాళ పుట్టిన ఊరు, దేశం పేరును ప్రపంచానికి తెలియజేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవ్వచ్చు అనేది వీరిని చూస్తే అర్థమవుతుంది. ఇటువంటి వారు మన దేశంలో ఉండడం, మరి ముఖ్యంగా మన తెలుగు వారు అయి ఉండడం ఎంతైనా గర్వించదగ్గ విషయమే అని చెప్పుకోవాలి.